హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే హెల్దీ రెసిపీ ఏంటి అంటే జొన్న పిండితో చేసినటువంటి కరకరలాడే చిప్స్ రెసిపీ అండి. ఈ జొన్న పిండితోని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిప్స్ని మనము లంచ్ టైంలో స్నాక్స్ లాగా మనం పాపడ్స్ ఎలా సర్వ్ చేసుకుంటామో అలా సర్వ్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా ఇవ్వచ్చు. చాలా హెల్దీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనం జర్నీస్లో వెళ్ళినప్పుడు కూడా ఈ చిప్స్ని మనం ప్యాక్ చేసుకొని వెళ్ళామంటే మనకి చక్కగా హెల్దీగా కూడా ఉంటుంది. మనకి తొందరగా కూడా రెసిపీ చేయడం తొందరగా కూడా మనకి ఫినిష్ అవుతుంది. ఈ విధంగా ఉన్న ఈ జొన్న పిండి చిప్స్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ఒకసారి చూడండి, మనకి ఈ చిప్స్ అనేవి ఎంత కరకరలాడుతూ ఉంటాయో. ఇలా చుంచేసామంటే చక్కగా ఇవి ఇలా కరకరలాడుతూ వచ్చాయి మన చిప్స్. వీటిని మనం 15 days పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఉంచామంటే 15 days పాటు ఇవి మనకి నిల్వ ఉంటాయి. ఈ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మన వీడియోలో ఈరోజు మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. చివరి వరకు వీడియోని వాచ్ చేయండి. చివరిలో మంచి టిఫిన్ కూడా అందిస్తాను. ఓకే అండి, వీడియో చూసేద్దాము. మనకి పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అండ్ ఈజీగా చేసుకునే ఐటమ్ అయినటువంటి జొన్న పిండితో చేసినటువంటి మనకి చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాము. దానికి ఒక బౌల్ని తీసుకొని 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. దీంట్లో ఇలా 1 కప్పు జొన్న పిండిని వేసుకోండి. 1 కప్పు జొన్న పిండికి 1/4 కప్పు గోధుమ పిండి అండి. 1/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు బియ్యపిండి వేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. దీంట్లోనే మనము కొంచెం చిటికెడంతా టర్మరిక్ వేసుకున్నాము కొద్దిగా. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇది పెప్పర్ పౌడర్ అండి. 1/4 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోండి. అలాగే ఇది వాము అండి. 1 చిన్న టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. వాము వేయడం వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1 చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే మీ రుచికి సరిపడినంత కారము 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా కొంచెం హాట్ ఆయిల్ని వేసుకోండి. వేడిగా ఉన్నటువంటి ఆయిల్ని ఇలా వేసిన ఈ ఆయిల్తో ఈ పిండిని ఒకసారి మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఒకసారి ఇవన్నిటిని చక్కగా కలిపేసుకుందాం. చక్కగా కలిపిన తర్వాత మనం వాటర్ని వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హెల్దీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్గా ఈవినింగ్ బాగా యూజ్ అవుతుంది. మనం లంచ్ టైంలో కూడా పిల్లలకి పక్కన మనం పాపడ్స్ లాగా సర్వ్ చేయొచ్చు. లంచ్ బాక్సెస్లో కూడా సైడ్కి పెట్టేసి పిల్లలకి పంపించవచ్చు. ఎంతో చక్కగా ఉంటాయి. జర్నీస్లో కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి. హెల్దీ కూడా, ఎక్కువసేపు ఎనర్జెటిక్ ఉండడానికి మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఆయిల్తో మనం మిక్స్ చేసాం కదా, నేను చక్కగా ఇప్పుడు వాటర్ని వేసుకుంటూ కలుపుకుందాం. చక్కగా ఆయిల్తో మనం మిక్స్ చేసుకున్నాక ఇలా కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఈ పిండి అనేది లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండి లాగా కొంచెం గట్టిగా ఉంచుకోవాలి. ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే బెటర్, ఎందుకంటే మనం చిప్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిండి గట్టిగా ఉండాలి. సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ పిండిని చక్కగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా చక్కగా వస్తాయి. ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. చూడండి, పిండిని చక్కగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. కాసేపు అయితే నానిపోతుంది. పిండి మనకి నానిపోయేలోపు మనము కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ అవ్వనిద్దాము. కొంచెం మనకి ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు వెయిట్ చేసుకుందాము. ఇది హీట్ మరీ ఎక్కువగా హీట్ అవ్వద్దు, మరి ఇది చల్లగా కూడా ఉండద్దు. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి చిప్స్ కోసం అనేసి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యేసరికి మనం చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ కానీ లేదా చపాతీలు చేసుకునే పీట కానీ తీసుకొని మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండి ఈ పిండిలో నుంచి కొంత భాగాన్ని తీసుకోండి. కొంత భాగాన్ని తీసుకొని దీన్ని మనం ఒక చపాతీ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా రౌండ్గా
రౌండ్గా చేసేసుకొని దీన్ని చపాతీలాగా మనం చక్కగా ఒత్తేసుకుందాము. ఒత్తేసుకున్న తర్వాత వీటిని చిప్స్ లాగా ప్రిపేర్ చేసుకొని రోస్ట్ చేసుకోవడమే. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్. టైం కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. బయట చిప్స్ లాగానే మనం మంచి కరకరాలు ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న ముద్దను ఏం చేద్దాం, చాపింగ్ బోర్డ్ పైన కొంచెం లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోండి, లేదా మీరు పిండిని వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చక్కగా రోల్ చేసుకుందాం. చపాతీలాగా రోల్ చేసుకోండి. సైడ్లకి మనకి కొంచెం డిస్పర్స్ అయినా పర్వాలేదు. ఇలా రోల్ చేసుకొని వీటన్నిటిని మనం ఎలాగో సైడ్లు కూడా మరి మనం లావుగా ఉంచొద్దండి, కొంచెం పల్చగానే ఉంచుకోవాలి. దీన్ని పల్చగానే ఉంచుకొని ఇలా రోల్ చేసుకోండి. సైడ్ మనం తర్వాత సెట్ చేసుకోవచ్చు, లేదా కట్ చేసేటప్పుడు కూడా సైడ్లను మనం తీసేసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా మనకి ఎంత వీలైతే అంత పల్చగా చపాతీలాగా దీన్ని ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇలా చాక్తో ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. చాక్తోని ఎడ్జెస్ని తీసుకోండి. మీ దగ్గర మౌల్డ్స్ ఉన్నాయనుకోండి, మౌల్డ్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మౌల్డ్స్ లేవనుకోండి, మౌల్డ్స్ లేకపోతే చాక్తోని మీరు యూజ్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ని తీసేద్దాము. ఎక్సెస్ పీస్ని తీసేసి మీకు ట్రయాంగిల్ కావాలంటే ట్రయాంగిల్, సర్కిల్ కావాలంటే సర్కిల్, లేదంటే స్క్వేర్ కావాలంటే స్క్వేర్. నేను ఇలా ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఈ చిప్స్ని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. నేను ఇలా స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను. మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్తో కూడా మీరు షేప్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసిన ఈ చిప్స్ని ఏం చేయాలి, ఇవి పొంగకూడదు. మనం ఆయిల్లో వేసినప్పుడు ఇవి మనకి పొంగకూడదు. పొంగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం వీటిని ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తోని అక్కడక్కడ మనం వీటిని హోల్స్ చేసుకోవాలి. ఫోర్క్తో ఏం చేయండి, ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇవి పొంగవు. పొంగనప్పుడు అవి మనకి మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. పొంగాయి అనుకోండి, అవి మనం తీయగానే అవి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా పెట్టేసుకున్నామంటే ఫోర్క్తో మనకి పొంగకుండా కరకరలాడుతున్నటువంటి చిప్స్ ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా మనం పెట్టేసుకున్నాక దీన్ని చక్కగా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఇలా మనం హోల్స్ పెట్టుకున్నాక ఒక్కొక్క దాన్ని చక్కగా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా ఒక్కొక్క పీస్ని తీసేసుకొని మనము చక్కగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా చాక్తో అంటే పీసెస్ అన్నీ బయట కూడా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన పీసెస్ని ఒక్కొక్క దాన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక చిప్స్ లాగా, వాటిని ఒక్కొక్క దాన్ని ఇలా ఆయిల్లో వేసేయండి. చెప్పాను కదా, ఆయిల్ బాగా హీట్గా ఉండొద్దు, అలాగని చల్లగా కూడా ఉండొద్దు. ఇవి మనకి చక్కగా కరకరలాడుతూ వచ్చేస్తాయి. ఈజీగా చిప్స్ లాగే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇవి మనకి పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్ని చిప్స్ని వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిప్స్ మనకి ఒకవైపు కొంచెం రోస్ట్ అవ్వగానే ఇంకో సైడు మనం ఇలా తిప్పేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసి మనం ఒక పేపర్ నాప్కిన్ టవల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి చాలా రోజుల వరకు 15 days వరకైనా ఇవి మనకి నిల్వ ఉంటాయి. ఇలా ఈజీగా హెల్తీగా పిల్లలకి చిప్స్ తయారు చేసుకోవచ్చు. బయట తినే ఆలు చిప్స్ కంటే ఇంట్లో కూడా ఇలా చిప్స్ని మనం ప్రిపేర్ చేసుకొని ఈజీగా సర్వ్ చేయొచ్చు. చూడండి, ఇలా చక్కగా మనకి లైట్ బ్రౌన్లోకి రాగానే వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి చూడండి సౌండ్ కూడా మనకి
చక్కగా చిప్స్ లాగే వస్తుంటుంది. ఎంతో క్రంచిగా ఉంటాయి. లంచ్ టైంలో పక్కకి పిల్లలకి సర్వ్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా పక్కన పెట్టచ్చు. పిల్లలకి స్నాక్ లాగా పెట్టేసి ఇచ్చేయచ్చు. హెల్దీగా కూడా ఉంటుంది. వాళ్ళు కూడా కరకరలాడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని మిగతా పిండిని అంతా కూడా ఇలాగే చిప్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి, మనకి ఎంతో చక్కగా హెల్దీగా చిప్స్ అనేవి మనకి ప్రిపేర్ అయిపోయాయి. జొన్న పిండితో చేసినటువంటి చిప్స్ ఎంత చక్కగా వచ్చాయో చూడండి. చాలా హెల్దీ కూడా, చాలా కరకరలాడుతూ ఉంటాయి ఈ చిప్స్ అనేవి. ఈ చిప్స్ని మనం ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. పెద్ద సమయం కూడా మనకి ఎక్కువగా ఏమీ తీసుకోదు. చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఈ విధంగా ఉన్నటువంటి ఈ జొన్న పిండి చిప్స్ని మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇవి చూసామంటే మనకి ఎంతో చక్కగా ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చిప్స్ అనేవి. మనకి ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిప్స్ని. మీరు కూడా ఇలా ఇంట్లోనే చిప్స్ని ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేయండి. హెల్దీగా ఉండండి. ఓకే అండి, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో కూడా షేర్ చేయండి. ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన టిప్ ఏంటంటే, మనము మామూలుగా ఇంట్లో రోజు పెరుగు తోడుపెడుతూ ఉంటాం కదా. తోడుపెట్టడానికి మనకి ముందు రోజు పెరుగు అనేది కంపల్సరీగా అవసరము. దాంతోనే మనం తోడుపెట్టుకుంటాము. ఒకవేళ మన ఇంట్లో తోడుపెట్టడానికి పెరుగు లేదనుకోండి, మనం పక్కింట్లోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడగకుండా మనం పాలని ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో మనం ఒక 2 పచ్చిమిర్చిని కానీ 2 ఎండుమిర్చిని కానీ వేసి మనం టైట్గా ఉన్నటువంటి మూతతో క్లోజ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి పెరుగు అనేది మార్నింగ్ కల్లా చక్కగా తోడుకుంటుంది. మనం నైట్ ఈ ప్రాసెస్ చేసుకోవాలి. నైట్ టైంలో ఒక బౌల్లో పెరుగు మనం పాలని పోసుకొని ఆ పాలల్లో 2 పచ్చిమిర్చిని కానీ 2 ఎండుమిర్చిని కానీ మంచిగా శుభ్రంగా వేసుకొని ఎయిర్ టైట్గా గట్టిగా ఏదైనా ఒక మూతతోని గట్టిగా క్లోజ్ చేసుకొని నైట్ టైంలో పెట్టామంటే మార్నింగ్ కల్లా చక్కగా మనకి పెరుగు అనేది తోడుకుంటుందండి. ఈరోజు టిప్ అదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.